గత 2 నెలలుగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలు పెరిగి ప్రజలు బాధపడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొల్లిపర బాబుప్రసాద్ అన్నారు. పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పురవేదిక వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొల్లిపర బాబుప్రసాద్ మాట్లాడారు. కేంద్రం అమెరికాకు జూనియర్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న తీరు వలన ఇంధన రేట్లు పెరిగాయని చెప్పారు. గృహ వినియోగదారులకు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరలను గతంలో ఎన్నడూ లేనంతగా పెంచారని విమర్శించారు. కార్మికులు, సామాన్యుల ఇబ్బందులను ప్రభుత్వం అర్థం చేసుకుని పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా డిఏ అమలు చేయాలని లేదా తాత్కాలిక భృతి చెల్లించాలని కోరారు. సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలు ఆయిల్ రేట్లు తగ్గించినా మన ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించిన దాఖలాలు లేవన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై లక్షల కోట్ల రూపాయల సుంకం వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ నాయకులు ఎస్ పద్మ, మంద్ర మరియమ్మ, పి జయలక్ష్మి, వి లక్ష్మీనారాయణ, బి పార్వతి, ఎం కమలమ్మ, ఏ భవానీ, టి ప్రభావతి, కె సుబ్బాయమ్మ, ఆర్ కొండయ్య, పి మరియమ్మ, ఎం రేఖామణికంఠ, సునీత, శారదమ్మ, వరలక్ష్మి, ప్రసన్న, నాగేశ్వరరావు, ఆదాము తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా దేశవ్యాప్తంగానూ రాష్ట్రంలోనూ మొదటగా గ్యాసు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికలు అయిపోయేంత వరకు పెట్రోల్, డీజిల్ జోలికి వెళ్లకుండా ఇప్పుడు పెట్రోలు, డీజిలు అట్లాగే సిఎన్జి గ్యాసు ధరలు పెంచటం వలన వాటి యొక్క ప్రభావం అన్ని రకాల నిత్య జీవితావసర సరుకుల మీద పడి రోజు కార్మికులు పని చేయటానికి, వర్క్స్పాట్కి రావడానికి ఉదయాన్నే 5 గంటలకే రావాలి అంటే ఇంటికాడ వంట చేసుకోవటం సాధ్యపడదు. అందుకని టీ కొట్లలోనూ, టిఫిన్ బళ్ళలోనూ టీ తాగి, కాఫీ తాగి టిఫిన్ చేసేటువంటి పేద కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మాకు ఇవాళ ఈ పెంచిన ఇంధనం, రకరకాల ఇంధనం వల్ల అన్ని రకాల రేట్లు పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోయినటువంటి రేట్లతోటి మేము డ్యూటీకి రావాలన్నా, డ్యూటీ చేయాలన్నా కష్టంగా ఉంది. ఈ తెనాలి పట్టణంలో ఆ మూల నుంచి ఈ మూలకు రావాలన్నా, ఉదయం 5 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రావాలన్నా ఏదో ఒక రవాణా ప్రయాణ సౌకర్యాలు అవసరం. చిన్న చిన్న టీవీఎస్లో లాంటివో, ఆటోల్లోనో ఏర్పాటు చేసుకుని డ్యూటీకి వస్తున్న మాకు ప్రతిరోజు ఈ పెరిగిన డీజిల్ ఛార్జీలు పెంచడం వల్ల అదనపు భారమైంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని రకాల పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోండి. రెండవది, ఎన్నికలకు ముందు మీరు ఇతర రాష్ట్రాల్లో కన్నా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్కి రేట్లు అదనంగా ఉన్నాయని, మేము అధికారంలోకి వస్తే దాన్ని తగ్గిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలైనా మీరు అటు జోలికి పోలేదు. ఇప్పుడు అదనంగా పెరిగింది. గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. ఈ పెరగడానికి ఒక హద్దు లేకుండా పోతుంది. ఈ పెరగడం మూలాన కేవలం మామూలు ప్రయాణికులకే కాదు, సరుకులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి దేశవ్యాప్తంగా వచ్చే సరుకులు రవాణా ఛార్జీలు పెరిగి లారీ బాడుగులు పెరుగుతాయి, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయి, ఆటో ఛార్జీలు పెరుగుతాయి. మానవుడు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాడుకునే ప్రతి వస్తువు మీద పన్ను భారం పడుతుంది. దాని ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే పెరిగిపోయినాయి, ఇంకా పెరిగిపోతాయి. ప్రభుత్వం వెంటనే పెరిగిన ఛార్జీలు మొత్తం, పెట్రోల్, డీజిల్, గ్యాసు వాటి మీద పెంచే ఛార్జీలు మొత్తం తగ్గించాలి.